సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల అడ్డా గచ్చిబౌలి అనాలి. అనేక మంది ఆ ప్రాంతంలోనే ఇల్లు తీసుకుంటారు. దగ్గరలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోవచ్చు అన్నటువంటిది. అందుకే కోట్లకి కోట్లు పలుకుతున్నాయి. అక్కడ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్లు, ఇండివిడ్యువల్ హౌసెస్ అయితే అందడం కూడా అందదు. మినిమమ్ ₹1,00,00,000 నుంచి మాక్సిమం 5,00,00,000, 7,00,00,000 ఉన్నటువంటిది. డబుల్ బెడ్‌రూమ్, త్రిబుల్ బెడ్‌రూమ్, 4 బెడ్‌రూమ్ ఇట్లాంటివి చూసుకుంటే. ఇండివిడ్యువల్ హౌస్ అయితే 5,00,00,000కి తక్కువ పలకట్లేదు. అలాంటి చోట్ల 26,00,000కే గచ్చిబౌలిలో ఫ్లాటు వస్తది. జనవరి 6న హౌసింగ్ బోర్డు లాటరీ తీయబోతోంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లైనా చేసుకోవచ్చు, ఎవరైనా ప్రయత్నించుకోవచ్చు. ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఏదైతే తెలంగాణ హౌసింగ్ బోర్డు దీనికి సిద్ధమైంది. ఎల్ఐజీ వర్గాల సొంతింటి కల నిజం చేయడానికి బోర్డు ప్రయత్నిస్తోంది. హౌసింగ్ బోర్డు ఆ ప్రాజెక్టులో ప్రభుత్వానికి వచ్చిన వాటా ఫ్లాట్లను ప్రస్తుతం ప్రజలకు విక్రయించబోతోంది. గచ్చిబౌలిలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 111 ఫ్లాట్లు విక్రయానికి అందుబాటులో ఉన్నాయట. ఎల్ఐజీ వర్గాలకు చెందిన అర్హులైన దరఖాస్తుదారులకు ఉన్న చోట ఉన్నట్టుగానే అనే ప్రాతిపదికన ఈ ఫ్లాట్లను విక్రయించాలని నిర్ణయించినట్టు టీజీహెచ్పీ వైస్ చైర్మన్ హౌసింగ్ కమిషనర్ విపి గౌతమ్ వివరించారు. నిర్ణీత ధరావతు ఐఎండి ఆర్ టోకెన్ అడ్వాన్స్ చెల్లించిన దరఖాస్తుదారుల మధ్య జరిగే పారదర్శక లాటరీ విధానంలో ఈ ఫ్లాట్లను కేటాయించబోతున్నారు. నగరంలో ప్రధాన ఐటీ కారిడార్ అయినటువంటి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉండటంతో గచ్చిబౌలిలో రోజు రోజుకి భూముల ధరలు ఆకాశాన్ని అందుతుండడం, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి ప్రధాన కార్యాలయాలు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల విస్తరణతో ఉద్యోగాల సంఖ్య పెరుగుతుండటం, దీంతో ఇక్కడ స్థలాన్ని రెసిడెన్షియల్, కమర్షియల్ భారీగా డిమాండ్ వచ్చింది. గచ్చిబౌలి ప్రాంతాల అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు చదరపడుకి సగటు ధర సుమారు 10,000 నుంచి 12,000 వరకు ఉంది. ప్రస్తుతం హౌసింగ్ బోర్డు లాటరీ తీనున్న ఫ్లాట్కి కనీస ధర 26.5 లక్షలు. దీంతో ఒక్కో చదరపడుగుల ప్లింత్ ఏరియా సుమారు 6,000కి దిగువ ఆదాయ వర్గాల వాళ్ళకి అందుబాటులో రాబోతుంది. దిగువ ఆదాయ వర్గం ఎల్ఐజీ ఫ్లాట్లు కింద దరఖాస్తుదారికి నెలవారీ ఆదాయ అర్హత నెలకు 50,000, ఏడాదికి 6 లక్షలు అనమాట మాత్రమే ఉండాలి. ఆదాయానికి సంబంధించిన ధృవీకరణ ఫ్లాట్ కేటాయింపు తర్వాత విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈఎండి టోకెన్ అడ్వాన్స్ లక్షను రాష్ట్రంలోని ఏదైనా మీ సేవా కేంద్రంలో చెల్లించవచ్చు. ధరావతులో ఆన్లైన్ దరఖాస్తుని జనవరి 3న చివరి తేదీగా నిర్ణయించారు. మీ సేవా కేంద్రంతో పాటు టీజీహెచ్బిఈ ఎస్ఆర్ నగర్ కార్యాలయంలో కూడా దరఖాస్తు సమర్పించవచ్చు. ఆయా ఫ్లాట్కి జనవరి 6న ఉదయం 11 గంటలకి తిరిగి మధ్యాహ్నం 3 గంటల గచ్చిబౌలిలోని నిర్మిత్ కేంద్రాల్లో లాటరీ తీయబోతున్నారు. ఫ్లాట్ కేటాయించిన తర్వాత ఆ మొత్తాన్ని మొదటి 15 రోజుల్లో 25%, 60 రోజుల్లో 50%, 90 రోజుల్లో మిగిలిన 25% ప్రాతిపదికన 3 విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది. విలాసవంతమైన ప్రాంతాల్లో తక్కువ ధరకు ఫ్లాట్లు అందుబాటులో ఉండడంతో భారీగా స్పందనలు వస్తుందని హౌసింగ్ బోర్డు చెబుతోంది. అయితే ఈ ఎల్ఐజీ ఫ్లాట్లను పొందిన వ్యక్తులు 5 సంవత్సరాల దాకా అమ్మకూడదు, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా చేయకూడదు, లీజుకు కూడా ఇవ్వకూడదు, తనఖా పెట్టడానికి కూడా అనుమతి లేదు. బ్యాంకు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి రుణాలు పొందడానికి మాత్రం ఎన్ఓసి ఇస్తారు. లోన్ కోసం రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత రిజిస్టర్డ్ సేల్ డీడ్ నేరుగా బ్యాంకులకు పంపుతారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డు మార్గదర్శకాలు విడుదల చేసింది. మరిన్ని వివరాలకు హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చు అంటూ ప్రజా సంబంధాల అధికారి వాసు ప్రకటించారు. లక్కీ డ్రాతోలో ప్లాటు దక్కని దరఖాస్తుదారులకి వారం రోజుల వ్యవధిలో ఫీజు రిఫండ్ అవుతుందని, ఈ చెల్లింపులు త్వరగా జరగడం కోసమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు రుసుము స్వీకరిస్తున్నామని చెప్పి ప్రకటించారు.